నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లీజ్ ముందుగా హెడ్లైన్స్ ప్రధానితో సిసిఎస్ భేటీ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జవాన్ పూర్ణం కుమార్ షా విడుదల భారత్కు అప్పగించిన పాకిస్తాన్ 52వ సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ రెండో దళితుడిగా రికార్డ్ వైసీపీ నుంచి బీజేపీలోకి జకియా ఖానం పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. ఇక 20 రోజుల పాటు పాక్లో బందీగా ఉన్న జవాన్ పూర్ణం కుమార్ షాకు పాకిస్తాన్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 గంటలకు అమృత్సర్లోని జాయింట్ చెక్పోస్టు ద్వారా భారత్కు అప్పగించారు. ఈ సందర్భంగా జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందంటూ బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది. భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపడానికి ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పూర్ణం కుమార్ షా ఎవరైతే ఉన్నారో ఆ జవాన్ అంటే శాంతియుత భద్రతల నడుమ తను రావడం జరిగింది తిరిగి భారత్కి, అంటే క్షేమంగానే ఉన్నారా? తన ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఏమైనా టార్చర్ చేశారా తనని? పూర్ణం కుమార్ షా ఈరోజు భారత్కు చేరుకోవడం జరిగింది. ఏదైతే గత వారంలో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ వాతావరణంలో, యుద్ధ వాతావరణంలో పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళడం జరిగింది. దీన్ని గమనించిన పాకిస్తాన్ జవాన్లు వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 23న బిఎస్ఎఫ్ లో తన కుమార్ పనిచేస్తున్నారు జవాన్గా. అయితే ఎప్పుడైతే పాక్ సైన్యమైన చర్యలోకి తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. బిఎస్ఎఫ్ అధికారులు కూడా ఈ పూర్ణం కుమార్ షాకు సంబంధించి పాకిస్తాన్ అధికారులతో చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఆ సమయంలో షాను విడుదల చేసేందుకు పాకిస్తాన్ కూడా ఒప్పుకోలేదు. అయితే ఇటీవల యుద్ధం ముగిసింది, కాల్పుల విరమణ ఒప్పందం మీద ఒప్పందం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే
పూర్ణం కుమార్ షాకి సంబంధించి ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్కి ఈ కుమార్ షా విడుదలకు సంబంధించి కోరడం జరిగింది. అయితే దీని మీద స్పందించిన పాక్ పూర్ణం కుమార్ షాను తిరిగి పంపించడం జరిగింది. పూర్ణం కుమార్ షా ఫిరోజ్ పొరపాటు 182 బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతం అయితే కుమార్ షా చేరుకోవడం జరిగింది. ఆయన నివాసం కూడా వెళ్ళడం జరిగింది. స్పష్టమైన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన మీద ఎలాంటి టార్చర్ పెట్టలేదని మాత్రం ఇప్పుడైతే తెలుస్తుంది కుమార్ షా వెల్లడించిన దాన్ని బట్టి. అలాంటి థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. అయితే 20 రోజుల పాటు పాక్లో బందీగా ఉన్న జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 గంటలకు అమృత్సర్లోని జాయింట్ చెక్పోస్ట్ ద్వారా భారత్కు అప్పగించారు. ఈ సందర్భంగా జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందంటూ బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది.
ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలా. కారణం వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక కీలక సమావేశానికి ఎస్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కాల్పుల విరమణ, భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులు, పీఓకే అంశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. పాక్కు చైనా ఆయుధాల సహాయం, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోదీ సూచనలు చేయనున్నారు. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక కీలక సమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కాల్పుల విరమణ, భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులు, పీఓకే అంశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ వివరించనున్నారు. పాక్ చైనా ఆయుధాల సహాయం, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోదీ సూచనలు చేయనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలపడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ భేటీకి అంటే ఆపరేషన్ సింధూర్ పైన చర్చించడానికి అవకాశాలు ఉన్నాయి, అంతేకాకుండా ఇంకే ఎటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి? శ్రవంతి, సిసిఎస్ కమిటీ, సెంట్రల్ క్యాబినెట్ ఫర్ సెక్యూరిటీస్ మీటింగ్ మరికొద్దిసేపట్లో ప్రధాని అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. మీ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఆర్మీ అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇటీవల ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం మీద మరొకసారి పాకిస్తాన్తో ఒకసారి ఒప్పందం జరిగిందో, ఒప్పందం తర్వాత తదుపరి చర్యలు ఏంటి, తదుపరి కార్యాచరణ మీద ఇప్పుడు చర్చించబోతున్నారు, డిస్కస్ చేయబోతున్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు దేశంలో పరిస్థితులు, సరిహద్దుల్లో పరిస్థితులు, సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలతో పాటుగా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వస్తే కనుక ఉగ్రవాద దాడులకు సంబంధించి లేదా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కనుక ఉంటే ఏ విధంగా ఇండియా స్ట్రైక్ చేయాలి అన్న అంశాలతో పాటుగా మన దగ్గరున్న ఆయుధ గారానికి సంబంధించి అందులో చేపట్టాల్సిన మార్పుల గురించి, అదేవిధంగా చేర్పులు అంటే ఆధునికతను ఏ విధంగా జోడించాలి అన్న అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. ఇటీవల పాక్తో జరిగిన ఏదైతే యుద్ధం మేఘాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా మనకు చూసుకుంటే కనుక భారత తయారీ క్షిపణులు కావచ్చు, ఎయిర్ ఫైట్స్ కావచ్చు, S-400 లాంటి టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మన భారత్ తయారు చేసినవి. సో వీటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. భవిష్యత్తులో
పక్క దేశాలు ఆయుధాలు అమ్మే పక్క దేశం అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అటువంటి దేశాల మీద ఆధారపడకుండా మనమే ఆయుధాల తయారీ మీద దృష్టి సారించాలి అనే విధంగా కూడా ఈ చర్చ ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఖర్చు తగ్గుతుంది, మరోవైపు నాణ్యత పెరుగుతుంది, సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. సో వీటి మీద కూడా చర్చ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఏవైతే కవ్వింపు చర్యలు ఉన్నాయా లేవా, అదేవిధంగా ఒకవేళ అలాంటి కవ్వింపు చర్యలు ఉంటే వెంటనే యుద్ధ చర్యగా భావించి మరోసారి అటాక్ చేయవచ్చని ప్రధాని ఇప్పటికే ఒకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా భారత్కు సంబంధించి ఏదైతే బీఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు, భారత భద్రతా దళాలు కావచ్చు, ఈ పోరాట పటిమను కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. వారికి అభినందన కూడా తెలియజేస్తుంది. సో చాలా అంశాలు ఈసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ సంబంధించి, అదేవిధంగా మిత్ర దేశాలుగా మనకు వ్యవహరించిన ఎవరైతే రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి దేశాల మద్దతు ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఇతర దేశాల మద్దతు ఎలా కూడగట్టవచ్చు, ఏ విధంగా ఎంబాసీలో మనం మన వైపు తిప్పుకోవచ్చు అన్న అంశాలన్నీ కూడా ఈ సిసిఎస్ భేటీలో చర్చకు రాబోతున్నాయి. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2025 నవంబర్ 23 వరకు అంటే 6 నెలల పాటు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ కొనసాగనున్నారు. ఇక 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12వ తేదీన అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగాను పనిచేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 700 ధర్మాసనాల్లో ఆయన భాగస్వామ్యం పంచుకున్నారు. నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక కేసుల్లోనూ తీర్పులు చెప్పారు. के मुख्य न्यायमूर्ति श्री भूषण रामकृष्ण गवाई, मैं भूषण रामकृष्ण गवाई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నిన్న పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించారు. దళిత సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తిగా చరిత్ర పుటలెక్కారు జస్టిస్ గవాయ్. ఆయన కంటే ముందు మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ 2007లో తొలి దళిత సీజేఐ అయ్యారు. బిఆర్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభన్ గవాయ్ 1998-99 మధ్యకాలంలో మహారాష్ట్రలోని అమరావతి నుంచి రిపబ్లికన్ పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా 2000-2006 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అలాగే బీహార్, సిక్కిం, కేరళ గవర్నర్గా కూడా సేవలందించారు బిఆర్ గవాయ్ తండ్రి సూర్యభన గవాయ్. ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పనిచేసినట్టు సమాచారం. డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ పార్టీకి జకియా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జకియా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరటం సంతోషమని పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు జకియా లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. జకియా 2 ఏళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ పార్టీకి జకియా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జకియా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం బీజేపీలో చేరటం సంతోషమని పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని ఆమె కొనియాడారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు జకియా లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. జకియా 2 ఏళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.